ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడినని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసిన ట్వీట్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సరిహద్దులు లేని పివి రమేష్ పొలం ఇప్పటికీ వివాదంలో ఉందని, అక్కడ రైతులకు పివి రమేష్ కు గడువులుంటే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు. వెన్నకోట గ్రామానికి వచ్చి వాస్తవాలేంటో తెలుసుకోండన్న పేర్ని నాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మీ భూమికి సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పివి రమేష్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. లేకపోతే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి. ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం ఖచ్చితంగా మీరు వెన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి. ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు విఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే, మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువుల నుంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి. పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తి ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఈ రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తాను.